హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమ ఫ్రమ్ కాన్సీమా. సో ఈరోజు ఏంటి అంటే టీచర్ ట్రైనింగ్లో భాగంగా ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్కి సంబంధించి మాకు ఒక సబ్జెక్ట్ ఉందన్నమాట. సో దాని గురించి పాసల్పూడి విలేజ్కి వచ్చామన్నమాట. ఇక్కడున్న నార్మల్ పీపుల్ అందరికీ ఎన్విరాన్మెంట్ గురించి అవగాహన ఇవ్వడం కోసం. సో దాని భాగంగా కొన్ని ఇళ్ళలు అయితే తిరిగాము, కొన్ని ఏరియాస్ తిరిగి వాళ్ళకి వేడి నీళ్ళు తాగండి, ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి, ఇలా కొన్ని సలహాలు అయితే ఇచ్చాము. సో వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకున్నారు, ఏవి క్వశ్చన్స్ అడగకుండా. సో దానికోసం చెప్పి ఈరోజు వచ్చాం అనమాట. అండ్ ఇప్పుడే లంచ్ చేసి ఇక్కడ మాకు ఫుడ్ కూడా వాళ్ళే పెట్టారనమాట. ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి ఇద్దరేసిని పంపారు. ఒక 30 మెంబర్స్ వచ్చాము మేము. సో 30 మెంబర్స్లో ఇద్దరిని ఒక్కొక్క ఇంటికి పంపారు. సో ఇప్పుడే తినేసి వచ్చాము. చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. సో దీనివల్ల చాలా అంటే ఇంట్రాక్షన్స్ కానివ్వండి, ఈ షై ఫీలింగ్ ఇవన్నీ పోయాయి అన్నమాట. అండ్ ఇది మెయిన్ మేము వచ్చింది మనకి వేస్ట్ కొబ్బరి బీచ్ ఉంటుంది కదా. సో ఆ కొబ్బరి బీచ్ని ఎలా మనం యూస్ చేయాలి అనేసి చెప్పేసి చాలా క్లియర్గా ఇక్కడ ఒక ఏమంటారు నార్మల్ ఈ ఊర్లో ఆడవాళ్ళందరూ కలిసి సో ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారనమాట. దీనికి ఒక సార్ ఉంటారు, ఆ సార్ వీళ్ళందరినీ నడిపిస్తున్నారు. సో ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నీ కూడా నేను వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను, మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఈ వీడియో ఏంటి అనేది మీకు ఇప్పటికే కొంతవరకు అర్థమై ఉంటుంది. ఇందులో చాలా మంచి కంటెంట్ ఉంది. సో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మేమైతే కాలేజ్ నుంచి పాసల్పూడి విలేజ్ వెళ్ళాం అనమాట. మేము వచ్చేసి ఎస్కేబిఆర్ కాలేజ్ అమలాపురం, అక్కడ నుంచి పాసల్పూడి వెళ్ళాము. సో మమ్మల్ని అక్కడ గ్రూప్స్ కింద డివైడ్ చేశారనమాట. మా గ్రూప్లో 4 మెంబర్స్ ఉంటాము. మా గ్రూప్కి అయితే జగతావారి వీధి అలాట్ చేశారు. అంటే ఏం చేయాలి అంటే మాకు పాంప్లెట్స్ ఇచ్చారనమాట. ఇంటింటికి వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి సో మీరు ప్లాస్టిక్ యూస్ చేయకండి, వాటర్ సేవ్ చేయండి, మీ ఇంటి చుట్టూ శుభ్రంగా ఉంచుకోండి, వేడి నీళ్ళు తాగండి, ఇలాంటి సజెషన్స్ అన్ని కూడా వాళ్ళకి చెప్తూ వాళ్ళకి ఎన్విరాన్మెంట్ గురించి అవగాహన కల్పించాలన్నమాట. కొత్తగా వ్యాధులన్నీ వస్తున్నాయి కదండి, దాన్ని తగ్గించడం కోసం మనం పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడ పడితే ప్లాస్టిక్. సో నా లైఫ్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఎందుకలా అంటున్నా అంటే బేసిక్గా నేను ఒక ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ అమ్మాయిని. సో ఎవరితోటి అంత ఎక్కువ మాట్లాడను అనమాట. నాలో నేను మాట్లాడుకోవాలంటే గంటల తరబడి మాట్లాడుకుంటా. అదే నా ముందు ఒక మనిషి వచ్చి నిలబడితే మాత్రం సైలెంట్ అయిపోతాను. అలాంటి దాన్ని సో అలా మమ్మల్ని ఒక వీధిలోకి అలాట్ చేసినప్పుడు వాళ్ళని బయటకు పిలిచి వాళ్ళ పేరు కనుక్కొని వాళ్ళతో ఈ విషయాలు చెప్పడం, సో వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే వాటికి రిప్లైస్ ఇవ్వడం, ఇదంతా కూడా నాకు కొత్తగా అనిపించింది. అండ్ నాకేదో కొంచెం షై ఇంకా భయం, నాలో ఉన్న భయం పోయింది అనిపించింది. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంత వర్కౌట్ అవుతుంది అనేసి ఆ రోజైతే బాగా అర్థమైంది నాకు. అండ్ ఎందుకు పాసల్పూడి విలేజ్ని మేము సెలెక్ట్ చేసుకున్నాము అనేది ఇప్పుడు చెప్తాను. హ్యాంగ్ చేసుకోవడానికి సో మచ్ ఆఫ్ క్రియేటివిటీ. బావ్ హ్యాంగింగ్స్. సో పాసల్పూడి విలేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇదన్నమాట రీజన్. మా ప్రిన్సిపల్ సార్ పాసల్పూడి వచ్చేయండి అన్నప్పుడు వై పాసల్పూడి అనేసి అనుకున్నాము. బట్ అక్కడికి వచ్చాక అర్థమైంది. ఇక్కడ గంగాధర్ సార్ అని చెప్పేసి ప్రీవియస్ ఎస్కేబిఆర్ కాలేజ్ స్టూడెంట్ అనమాట ఆయన. సో ఆయన వచ్చేసి ఆక్సిజన్ అసోసియేషన్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. ఇనిషియేటివ్ ఏంటి అంటే మన కోనసీమలో ఫేమస్ ఏదంటే మనం కొబ్బరికాయలనే చెప్తాము, కొబ్బరి చెట్లు, కొబ్బరికాయలు. సో కొబ్బరి చెట్టు నుంచి వచ్చే ప్రతి ప్రోడక్ట్ ని ఏదో రకంగా యూస్ చేస్తానే ఉంటాము. కొబ్బరి బీచ్ ని ఇంకెలా మనం కొత్తగా యూస్ చేయాలి అన్నప్పుడు ఆయన తీసుకున్న ఇనిషియేటివ్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇందులో మెయిన్ థింగ్ ఏంటి అంటే ఆ ఊర్లో ఉన్న హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆ వర్క్ నేర్పించి వాళ్ళ ద్వారా ఇవి రెడీ చేస్తున్నారనమాట. ఒకవైపు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, ఇంకొక వైపు ఈ న్యాచురల్ ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ ని మనం సెల్ చేసినట్టు ఉంటుందన్నమాట. సో నేను చేసే రిక్వెస్ట్ ఏంటి అంటే మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు కానివ్వండి, ఏదైనా ఎవరికైనా ప్రెజెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి న్యాచురల్ ఐటమ్స్ ప్రెజెంట్ చేయడం వల్ల ఒకటి పొల్యూషన్ లేకుండా మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం, ఇంకొకటి వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అది నేను కొండపల్లిలో కొండపల్లి బొమ్మలు ఎంత ఫేమస్, మన కోనసీమకు కూడా ఈ పీచు బొమ్మలు అంతే ఫేమస్ అవ్వాలని కోరుకుంటున్నాను. కనిపిస్తున్న ఏనుగు బొమ్మ
రెడీ చేయడానికి అలా అవుట్‌పుట్ రావడానికి వాళ్ళకి 4 డేస్ పడతదంట. అదే ఇంకా పెద్ద సైజ్ అయితే ఇంకా టైం పడతదనమాట. వినాయక చవితి టైంలో అయితే వాళ్ళు నేచురల్‌గా ఇలానే ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని కూడా తయారు చేశారని చెప్పారు. వీటి వెనక ఇంత కష్టం ఉంటుంది కాబట్టి వాటి ప్రైసెస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఎక్కడైనా సరే మనం హ్యాండ్‌తో తయారు చేసినయి కొంచెం ప్రైజే ఉంటాయి. ఆ ట్రైనింగ్‌లో ట్రైనర్స్ వచ్చి ట్రైనర్స్ అయితే ఢిల్లీ నుంచి మలేషియా నుంచి వచ్చి నేర్పుతారు. ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం అడ్మిషనల్ వెంకటేశ్వర స్వామి చాలా టైం టేకింగ్. ఒక రోజు అయ్యేది ఏమీ లేదు. హ్యాండ్ మేడ్ అంటేనే కాబట్టి దాని వాల్యూ కూడా కొంచెం ఎక్కువ కానీ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి రీచ్ అవ్వడం కష్టం. మనం అనుకుంటాం తక్కువ రావాలి బాగుంటుంది అలా డిజైన్ చేస్తారు, సక్సెస్ అవుతుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. కానీ హై లెవెల్ ప్రొఫైల్ కూడా కొనగలుగుతారు. అందుకే మార్కెట్ స్లో ఉంటుంది. హై లెవెల్ ప్రొఫైల్ అన్నీ ఉంటాయి, మార్కెట్ తక్కువ ఉంటాయి. నా ప్లానింగ్ అనేది ఫ్యూచర్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి రీచ్ అయ్యే విధంగా సో సర్వే కంప్లీట్ అయిన తర్వాత ఇద్దరు కింద డివైడ్ చేసి ఒక్కొక్క ఇంటికి అయితే పంపించారనమాట లంచ్ కోసం. సో ఎవరింటికి వెళ్తున్నామో తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు అనే టెన్షన్ లోపల ఉంది. కానీ వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇదన్నమాట ఇల్లు. ఇది వచ్చేసి పెంకుటిల్లు. సో నేను ఇప్పుడు వచ్చింది కుంపట్ల రాణిగారి ఇంటికి అనమాట. మాకు ఈరోజు అక్కడే లంచ్. సో ఇల్లు చూసినంటే నాకు బాగా అనిపించింది. పాతకాలపు పెంకుటిల్లు అనమాట. సో అందుకే పర్మిషన్ అడిగాను, వీడియో తీసుకుంటాను ఇల్లంతా చూపిస్తారా అంటే ఆవిడ దగ్గరుండి మొత్తం అంతా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళు కూడా రెంట్కుంటున్నా అని చెప్పారనమాట. సో మీరు కూడా చూడండి ఇల్లు ఎలా ఉందో. ఏంటండి ఇది? నార్మల్ స్టోరేజ్ ఓకే. అప్పట్లో మినీ డ్రెస్సింగ్ టేబుల్ ఓకే. లోపలికి నల్ల చూపిద్దాం. కిచెన్ ఇవన్నీ పాతి ఇవాళ ఉన్నాయి. ఇది ఓ మండువా ఇల్లు లాగా స్తంభాలు. అవును, అది అట్టక అలా అలా లోపలికి ఇది కాదు మీ బాగా నువ్వు ఉంది ఇక్కడ. ఓకే. ఏ వద్దండి వద్దు. ఓకే 3 sides ఉంది ఇల్లు. అటు వెళ్ళిపోతారు. ఇది కూడా మీదేనండి? ఆహా కొబ్బరికాయలు. ఇదేంటి తులసి మొక్క? ఆహా ఓకే అక్కడ ఉందా? అవును ఇది పనిచేస్తుంది. బాగుంది బాగుంది. సో ఆవిడ అన్నీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మర్యాద ఇస్తూ అన్నీ చూపిస్తుంటే నాకు చాలా కొత్తగా చాలా బాగా అనిపించింది. అండ్ నాలో నేనే ఒక కొత్త సెల్ఫ్ని డిస్కవర్ చేసుకున్నట్టు అనిపించింది. నాకే తెలియదు నేను ఎంతలా మాట్లాడతాను స్ట్రేంజర్స్తో, వాళ్ళతో ఎంత ఫ్రీగా ఉంటాను అని చెప్పేసి. బట్ ఈ సర్వే వల్ల నాకు ఇది మాత్రం చాలా అడ్వాంటేజ్ అయిందనమాట. సో ఈ మధ్య అందరూ మోడర్న్ లైఫ్ నుంచి మళ్ళీ విలేజ్ లైఫ్ని కోరుకుంటున్నారు కదా, కావాలని పెంకుటిల్లు కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అరేంజ్ చేసుకుంటున్నారు. అవన్నీ చూసినప్పుడు నాకు అనిపిస్తూ ఉండేదన్నమాట, మేము కూడా ఇన్ ఫ్యూచర్ ఎక్కడైనా ఒక మంచి పీస్ఫుల్ ప్లేస్లో, ఎలానో మన ఇంటి చుట్టూ కొబ్బరి చెట్లే ఉంటాయి, అలాంటి ఒక మంచి ప్లేస్లో ఒక మంచి పెంకుటిల్లు, ఒక మండువా ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, ఫంక్షన్స్ అన్నీ అక్కడ జరుపుకోవాలి, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఉండాలి, అంటే లైఫ్ని పీస్ఫుల్గా ఎంజాయ్ చేయాలి అనే ఒక కోరిక అయితే నాకు మా అక్కకి కూడా ఉందన్నమాట. హోప్ అలా జరగాలని కోరుకుంటున్నాను. సో అలా ఇల్లంతా తిరిగి చూసిన తర్వాత ఆవిడ రెడీ చేసిన బొమ్మల్ని వాటన్నిటిని మాకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. మీరు కూడా చూడండి. చాలా బాగా చేస్తారండి. బాగుంది. బొమ్మకం ఇస్తానండి. ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగా. ఈ ముందు నిరుడు ఏళ్ళు నేర్పారండి. సౌండ్ ఇలాగ ఉండాలి, కానీ ఇది ఇలాగండి గిఫ్ట్ ఇచ్చెళ్ళారండి మాకు. చాలా బాగా చేస్తారండి. ఇగో కలసానండి. చాలా బాగా చేస్తారు. ఇది చాలా బాగుంది. గిఫ్ట్ ఇచ్చెళ్ళారండి. 2 నెలలు తీసుకున్నాను గంగాధర్
చేస్తున్నారండి. అంబేలు అయ్యా చేసిపోయి బ్యాంకులో బొమ్మలు చేయలేదు. గమ్ పెడతారండి, గమ్మ అల్లేస్తారా? మెటీరియల్ అన్ని బంగారు కాల్ చేసేసుకోనండి. ఇది బాడీ తలకాయ కూడా చేయాలండి. ఇవన్నీ గొమ్మెట్టి ఎండలో పెడితే బిగుతుందండి. గొమ్మేనండి ఇలా కదా చాలా ప్రాసెస్ ఉంది. 4 రోజులు 3 చేసుకుంటే 2 రోజులు అయిపోతుందండి పిల్లలతో. సో ఇక్కడ 1 by 1 ప్రాసెస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆవిడ. ఏదైనా రెడీ చేయాలి అంటే ఫస్ట్ ఆ బొమ్మకు కావాల్సిన పార్ట్స్ అన్ని కూడా సెపరేట్గా ప్రిపేర్ చేసుకుని, సో ఇలా ప్రిపేర్ అయిన తర్వాత వాటిని అరేంజ్ చేసుకోవాలన్నమాట. అరేంజ్ చేసుకున్న తర్వాత అప్పుడు గమ్ అప్లై చేసి ఎండబెట్టి మళ్ళీ ఫినిషింగ్ ఇవ్వాలంట. అలా చేయడానికి వాళ్ళకి 3 to 4 days అయితే ఖచ్చితంగా పడుతుందంట. ఫాస్ట్గా చేస్తే 2 daysలో అయితే అయిపోద్దని చెప్తున్నారు. ఇంకా 0 ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాము, కానీ ఆవిడ స్పెషల్స్ చేస్తారనమాట. సో వెజ్ చేశారు, అలాగే నాన్ వెజ్ చేశారు. జనరల్గా నేను చికెన్ తిన్ను, అంత ఇష్టపడిన అనమాట. ఓన్లీ గ్రేవీ వేసుకొని తింటాను. ఇంకా ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి మొక్కలు వేయకండి, నేను మొక్కలు తిన్నా. వేసుకోండి చాలండి. సో ఉన్న 30-40 స్టూడెంట్స్లో మేమిద్దరం ఫస్ట్ తినేసి ఇక్కడికి వచ్చేసాం అనమాట. సో అప్పటికి ఇంకా చాలా మంది తినలేదు, ఇంకా కొంతమంది అయితే తినడానికి వెళ్తున్నారు. సో చాలాసేపు అలా వెయిట్ చేసాం అనమాట. అట్లీస్ట్ ఒక 1 hour అయితే ఇక్కడ మేమిద్దరం వెయిట్ చేసి ఉంటాము. సో మేము ఇంకా కొంచెం బెటరే, కానీ మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయంట. ఇంకా అవన్నీ తినే వరకు అయితే వడ్డిస్తానే ఉన్నారంట. సో ఏంటంటే నా ఫ్రెండ్స్ వేరే గ్రూప్ అయిపోయారు, నేను వేరే గ్రూప్ అయిపోయాను అనమాట లంచ్కి వెళ్ళేటప్పుడు. సో సార్ కావాలని అలా డివైడ్ చేశారు. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఫోన్ చేస్తే వాళ్ళకి మాత్రం ఇంకా నాకు తినడం అవ్వలేదు, ఇంకా తింటున్నాం అని చెప్తున్నారు. మేమేమో అందరికంటే ఫస్ట్ వచ్చేసి అలా ఏం చేయాలో తెలియక తిరుగుతున్నాం అనమాట. ఈ పీచ్తోనే మొత్తం అంతా కూడా రెడీ అవుతుంది ఇక్కడ, కొబ్బరి పీచ్. నా పేరు ప్రత్యూష, నేను హేమ ఫ్రెండ్ని. సో ఫస్ట్ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే మా ఫ్రెండ్ హేమ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలో మేము ఎస్కేబిఆర్ కాలేజ్లో బీఈడీ చదువుతున్నాము. సో దానికి అనుసరించి మేము పాసిల్లపూడి గ్రామానికి వచ్చామన్నమాట. అంత తెలుగులో చెప్తున్నావే, కట్ చేయడం ఓకే ఎడిట్ చేస్తా. సో మేము పాసర్లపూడి గ్రామానికి వచ్చాము. ఇక్కడైతే ఎన్విరాన్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్, తెలుగులో మమ్మల్ని చెప్పమన్నారు, బట్ నాకు ఇంగ్లీష్లో రావచ్చు. ఎన్విరాన్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మాకు పాంప్లెట్స్ ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చి చెత్తని విడివిడిగా వేయండి, తడి చెత్త పొడి చెత్త, మొక్కలు పెంచండి, ప్లాస్టిక్ వాడకండి. సో ఏవైతే మనం చేస్తున్నామో అవన్నీ చెయ్యొద్దు అని చెప్తున్నాం. ఎందుకు చేస్తారో లేదో తెలీదు. ఎందుకు ఇదంతా ఎందుకంటే మా బీఈడీ యాక్టివిటీకి అనమాట, యాక్టివిటీ బుక్ లో రాసుకోవడానికి. అయ్యో అలా చెప్తున్నా. మరి ఇదంతా ఎందుకు చేస్తున్నా? ఎందుకేంటి పొల్యూషన్ ఉండకుండా. ఇది ఫస్ట్ అయితే. సెకండ్ ఏంటంటే పొల్యూషన్ లేకుండా క్లీన్ అండ్ గ్రీన్ ఇండియా ఉండాలి అని చెప్పు. మీరు కూడా అలాగే ఉండాలి అర్థమైనా. కానీ ఫైనల్ గా వీడియో అంతా చూసేసారు, హెల్తీగా ఉండడం కోసం ఏం చెప్తున్నా అంటే మన హెల్త్ మనకు ముఖ్యం. ఆరోగ్యంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, ఒక బ్యాలెన్స్ డైట్ ఉండాలి, ఎక్సర్సైజ్ ఉండాలి, గ్లామర్ కూడా ఉండాలి. నేను చేస్తున్నా ఎక్సర్సైజ్, నేను చేస్తున్నాను. డైట్ అయితే లైట్ అయితే చేస్తాను, మరి ఫుడ్ చేయను బికాస్ నేను చాలా ఫుల్ కాబట్టి. ఎక్సర్సైజ్ అయితే చేస్తుంటాను, నార్మల్గా యాక్టివ్గానే ఉంటాను కాబట్టి ప్రాబ్లం లేదు. ప్రతి ఒక్కరికి చెప్పండి, ఈ వీడియో షేర్ చేస్తే మీరు ఆల్రెడీ చెప్పేసినట్టే. సో మీ నోటికి పని ఉండదు. ఈ వీడియో షేర్ చేసేయండి, మీరు కూడా చెప్పాలనుకున్న వాళ్ళకి చెప్పి హెల్తీగా ఉండండి. క్లీన్ అండ్ గ్రీన్ ఇండియాని మనం ఎంకరేజ్ చేద్దాం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఓకే థ్యాంక్ యూ. తను వచ్చేసి ప్రత్యూష అనమాట, మా గ్రూప్ లోనే యాక్టివ్ పర్సన్. అండ్ మా తర్వాత తను వచ్చింది లంచ్ చేసి, అందుకే ఇంకా వీడియో తీసుకున్నాం. ఫైనల్ గా మా ప్రిన్సిపల్ సార్, గంగాధర్ సార్, అలానే స్టూడెంట్స్ అండ్ ఆ విలేజ్ లో ఉన్న ఆడవాళ్ళు, అలాగే సర్పంచ్ సార్, సో అందరూ గ్యాదర్ అయ్యి అవేర్నెస్ కోసం మీటింగ్ అయితే పెట్టుకున్నాం అనమాట. డస్ట్బిన్స్ డిస్ట్రిబ్యూట్ నేను కనిపించట్లేదే అలా 10 వెలుగులోకి డస్ట్బిన్స్ డిస్ట్రిబ్యూట్ చేసాము. ప్రోగ్రామ్ అంతా ఇప్పటికీ కంప్లీట్ అయిపోయింది. ప్లాస్టిక్ నివారించండి అని ప్లాస్టికే ఇచ్చామని మీరేం ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్లే కవర్స్, షాంపూ కవర్స్ అటువంటివి అవాయిడ్ చేసి ఇటువంటివి పర్లే కొంచెం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దాని నుంచి వచ్చి పీచు పదార్థం నుంచి కొన్ని బొమ్మలు తయారు చేస్తున్నారు మనకి ఇక్కడ పాసర్లపూడి గ్రామంలో. సో దానికి సంబంధించి కూడా మనం వాటిని కూడా అందరికీ తెలిసేలా చేసి
మన కోనసీమకి ఒక మంచి గుర్తింపుని తెచ్చుకుందాం. ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్స్ ఆప్షన్ ఎవరికైనా ఉంది అంటే ఇటువంటి పీచు పదార్థాలతో ఇచ్చిన లైక్ తయారు చేసిన గిఫ్ట్స్ అవి కూడా మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఇదన్నమాట ఈ వీడియో కంప్లీట్గా. సో చాలా కంటెంట్ ఉందని నేను అనుకుంటున్నాను. సో చివరి వరకు వీడియోని చూసుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.